అమ్మాయిలు మెచ్యూర్ అయితే పండుగ చేసుకుంటున్నారు. మరి అబ్బాయిలను ఎందుకండి షేమ్ చేస్తున్నారు? మీ ఇంట్లో ఒక అబ్బాయి ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా తెలియాలి ఇది. 10 years దాటగానే అబ్బాయిల్లో వాయిస్ చేంజెస్ అవ్వడము, సడన్గా హైట్ పెరగడము, పింపుల్స్, స్కిన్ చేంజెస్ చాలా జరుగుతూ ఉంటాయండి. సో ఈ టైంలో యాజ్ అ పేరెంట్ మీరు ఈ 3 విషయాల్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. నెంబర్ 1, రెస్పెక్ట్ ప్రైవసీ. ఈ టైంలో వాళ్ళకి స్పేస్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళ రూమ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు నాక్ చేసి వెళ్ళడం, వాళ్ళ వాష్రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు మనం కొంచెం సైడ్కి వెళ్ళడం, ఇది చేయాలి. వాళ్ళ బాడీని వాళ్ళు అర్థం చేసుకోవడానికే టైం పడుతుందండి. సో దీన్ని ఇన్వైట్ చేయకుండా ఉంటే బెటర్. సెకండ్ది, స్టాప్ షేమింగ్ దెమ్. నువ్వు ఒక వేస్ట్ ఫెలోవిరా, నీకేమీ రాదు, ఆ పక్కన అంకుల్ వాళ్ళ అబ్బాయి చూడు ఎన్ని మార్కులు తెచ్చుకున్నాడో, వాళ్ళు చూడు ఎన్ని స్పోర్ట్స్ ఆడుతున్నారో, ఇలా మీరు షేమ్ చేశారంటే ఇక వాళ్ళు మీతో షేర్ చేసుకోవడం కూడా ఆపేస్తారు. వాళ్ళ ఎమోషన్స్ని ఒక మిస్టేక్ లాగా ట్రీట్ చేయకండి. ఈ ఏజ్లోనే ఫాదర్ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం వాళ్ళని కంటిన్యూస్ షేమింగ్ చేశాము అని అంటే ఇక వాళ్ళ డెవలప్మెంట్ ఉండదు. ఇన్స్టెడ్ వాళ్ళతో కూర్చొని మంచిగా కౌన్సిలింగ్ ఇస్తే బెటర్. థర్డ్ది, క్రియేట్ అ సేఫ్ జోన్. అసలు పేరెంట్స్ దగ్గరే సేఫ్ జోన్ లేకపోతే ఇంకా వాళ్ళు ఎవరితో షేర్ చేసుకుంటారు? ఎస్పెషల్లీ ప్రైవేట్ పార్ట్స్లో ఏదైనా డిస్కంఫర్ట్ ఉన్నా, ఏదైనా పెయిన్ ఉన్నా వాళ్ళు మీతో ఓపెన్గా డిస్కస్ చేసేలాగా ఉండాలి. బికాస్ అది ఒక మెడికల్ ఎమర్జెన్సీ కండిషన్ కూడా అయి ఉండొచ్చు. అయినా బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ప్యూబర్టీ అనేది ఇద్దరికీ ఉంటుందండి. ఇద్దరు మన పిల్లలేగా. గర్ల్స్ని అర్థం చేసుకున్నట్టు బాయ్స్ని కూడా అర్థం చేసుకుంటే ఇంకా సొసైటీ బాగుంటుందండి. క్రైమ్ రేట్స్ కూడా తగ్గుతాయి. బాయ్స్ ప్యూబర్టీ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. షేర్ దిస్ రీల్ విత్ ఎవ్రీ బాయ్ పేరెంట్స్.